చెప్పండి. నిన్న మండల్లో లడ్డూ ప్రసాదంపై జరిగినటువంటి చర్చ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చైర్ పట్ల అదేవిధంగా మా నాయకుడి పట్ల క్రిస్టియన్ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడటం, ఆ తర్వాత మీరు తమరు హిందువులని చెప్పడంతో తనకు తానుగా తెలుసుకొని మళ్ళీ క్షమించమనటం, మీరు ఆ వివరణ పట్ల సంతృప్తి చెందడం అనేది జరిగిన మాట. నేను లడ్డు జోలికి అట్లా లడ్డు చర్చ జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం పట్ల మీరు సంతృప్తి చెందారు, అంతవరకు అక్కడ విషయం ముగిసింది. కానీ ఈ రోజున సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చైర్ని అవమానించే రీతిలో, చైర్ని అవహేళన చేసే రీతిలో పోస్టింగ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు పెట్టారు, ఏం పెట్టారంటే ఈ పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీలో ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు ఉన్నాయి, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో ఫోటోలు ఉన్నాయి. ఎందుకంటే మేము చైర్ని కోరుకునేది ఏంటంటే ఒకటే, చైర్ని అవమానపరిచే రీతిలో ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితున్నాయి. దయచేసి నేను గౌరవ మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఎందుకంటే చైర్ను అవమానించడం అనేది వాళ్ళ కొత్తగా జరుగుతున్నటువంటి అంశం కాదు. శాసన మండలిలో బిల్డింగ్ ప్రారంభోత్సవ సందర్భంలో కూడా తమరి పేరు, శాసన మండలి చైర్మన్ గారి పేరు లేకపోవడంతో ఆ రోజు మేమందరం కూడా పోరాటం చేస్తే శాసనసభ పక్షమంత్రిగా ఉన్నటువంటి కేశవ్ గారు వచ్చి నేను వెరిఫై చేస్తాను, రెక్టిఫై చేస్తాను, ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకుంటాను, దాంతో పాటుగా పేరుని యాడ్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి తిరుపతి సభలో కూడా తమరికి కనీస ఆహ్వానం లేకపోవడం జరిగింది. తర్వాత దయచేసి మీరు ప్లీజ్ మీరు పెద్ద చేయొద్దు, ఉండండి ప్లీజ్ కాంట్రవర్సీ చేయొద్దు, దయచేసి సబ్జెక్ట్ ని కాంట్రవర్సీ చేయొద్దు. మెంబర్స్ కూర్చోండి. మీరు ఏదైతే ఈ రోజున మీరు ప్రస్తావన చేశారో అది నిన్న జరిగినటువంటి సంఘటన, అది దురదృష్టకరం. వినండి అది దాని మీద ఇమ్మీడియట్ గా మంత్రి గారు పెద్ద మనసుతోటి వెంటనే రెక్టిఫై అయ్యారు. దాంతో మనం కూడా దాన్ని ముగించాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో వినండి సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందని మీరు చెప్తా ఉన్నారో దాని మీద మీరు నాకు కంప్లైంట్ తోటి సబ్మిట్ చేయండి. నేను ప్రభుత్వానికి అది పంపిస్తాను. వారి మీద అది ఏదన్నా తప్పుడుగా ఉంటే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకోకుండా మనం చర్యలు తీసుకుందాం. నిన్న జరిగిందైతే మనకి సభలో జరగవలసింది కాదు. అయినప్పటికీ కూడా నేను కానీ మంత్రి గారు కానీ స్పాంటేనియస్గా దాన్ని సర్దుబాటు చేయడం జరిగింది. దీన్ని ఇంకా పెద్దగా కాంట్రవర్సీ చేయకోకుండా దీన్ని ముగించండి. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు బాధపడ్డారో లేదా నా పట్ల మీ కన్సర్న్ ఉందో దానికి మీరు రిటర్న్గా నాకు కంప్లైంట్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి పంపిస్తాను. తక్షణ చర్యలు వారి మీద యాక్షన్ తీసుకుందాం. ఓకే.